గుడ్ మార్నింగ్ అండి. నేను ఈరోజు తెలంగాణలో ఎంతో ఫేమస్ అయిన నువ్వుల మిరపకాయల కర్రీ చూపిస్తాను. దానికి కావలసినవి పచ్చిమిర్చి ఒక 12, మెంతాకు, ఉల్లాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, 1/2 కేజీ నువ్వులండి. ఇప్పుడు మనం నువ్వులను మిక్సీ చేసుకుందామండి. ఈ మిక్సీ చేసుకున్నప్పుడే మనకు సరిపడా కారం వేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి. మళ్ళీ కొంచెం మిర్చికి వేసుకోవాలి. అండ్ జీలకర్ర, కొంచెం పసుపు అండి. ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని లిక్విడ్ లాగా రుబ్బుకోవాలండి. ఇప్పుడు ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. తర్వాత పోపు వేసుకోవడమే. ఇప్పుడు కడాయి వేడి చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి, ఎందుకంటే పొడి పొడిగా ఫ్రై కావాలి కాబట్టి. ఇప్పుడు పోపు వేసుకుందాం. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర. ఇప్పుడు పోపు వేగిపోయిందండి. ఇప్పుడు మెంతాకు, పచ్చిమిర్చి, ఉల్లాకు, కొంచెం కొత్తిమీర కూడా పోపులో వేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం సాల్ట్ అండి. ఇందాక మనం అందులో వేసుకున్నాం కదా, దానికి చూసి వేసుకోవాలండి. మిరపకాయలు ఇలా మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని వేసేయాలండి. ఇలా మంచిగా ఒక 2 నిమిషాలు కలుపుకోవాలండి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వస్తూ ఉన్నప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టేయాలండి. చూడండి, ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచి ఇలా ఒక 2-3 సార్లు కలియబెట్టి ఫ్రై అవుతుందో. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు కొన్ని వాటర్ వేయాలండి. ఇలా వాటర్ వేసుకొని మళ్ళీ ఉడికి అంత పొడి పొడిగా రావాలి. ఇలా కొంచెం కొత్తిమీర కూడా వేసి ఉడికియాలండి. కొత్తిమీర చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. ఇలా ఆయిల్ వచ్చే వరకు ఉంచాలండి. ఇది ఊరికే కలుపుతూనే ఉండాలండి. ఇలా ఫైనల్గా మన కర్రీ మాత్రం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. చూడండి ఇది ఎంత బాగా కనిపిస్తుందో కలర్ కాంబినేషన్. ఫైనల్గా మన నువ్వుల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దీనికి కాంబినేషన్ వేడి వేడి అన్నము పూరీలోకి బాగుంటుందండి. ఇంకా స్పెషల్గా చింతకాయ చారు వేసుకుంటే సూపర్గా ఉంటుందండి.